ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క నవంబర్ మాసంలో మన యొక్క అంశము లేకపోతే శీర్షిక క్రైస్తవ సిద్ధాంతాలు అన్నటువంటి ఆ శీర్షికన అనేక అంశములను మనము ధ్యానం చేస్తూ ఉంటున్నాము. అందులో భాగంగా నేటి ధ్యాన అంశము సంఘము ఎత్తబడుట, లేకపోతే ర్యాప్చర్ ఆఫ్ ద చర్చ్. నేటి ధ్యానం కొరకు మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల 1 తెస్సలోనికలు 4వ అధ్యాయము 16 నుంచి 17 వచనము చదువుకుందామండి. 16, 17 వచనాలు. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. పౌలు భక్తుడు మరి తెస్సలోని సంఘానికి ఆ మరి తెలియజేస్తున్నాడు ప్రియులారా. ఇక్కడ మరి ఆ ఆ యొక్క యేసు ప్రభు తిరిగి రాకడ గురించి, క్రీస్తు తిరిగి వచ్చేటటువంటి వాగ్దానం పై ఆయన మరలా తిరిగి రానంటున్నాడు. ఏ రీతిగా మరి ఆ సంఘం ఎత్తబడబోతుందో అది అంతా కూడా మరి జరగబోయేటటువంటి విషయం ప్రియులారా. మరి ఇక్కడ రాసినటువంటి మరి ఈ యొక్క ఇది మరి అనేకమైనటువంటి ఇంటర్ప్రిటేషన్స్, వివరణలు మనకు ఉంటున్నాయి. మరి ఇది ప్రీ ట్రిబులేషన్ వర్సెస్ పోస్ట్ ట్రిబులేషన్. ఇది శ్రమలకు ముందు జరుగుతుందా ఎత్తబడటం అనేటటువంటి, సంఘం ఎత్తబడటం అనేటటువంటిది, లేకపోతే ఆ ఆ శ్రమల తర్వాత జరుగుతుందా అన్నటువంటిది కూడా జరుగుతుంది. ఆ యొక్క ఆ వాగ్వేద విత్ ఆ యొక్క ఆర్గ్యుమెంట్స్ ఆర్ వాట్ ఎవర్ మే బి థీరీస్ ఉంటున్నాయి. ఈ డిస్కషన్స్, డెలిబరేషన్స్, డిస్కోర్సెస్ ఇవన్నీ కూడా కానీ మరి ముఖ్యంగా మరి ఆయన రావటం అయితే తథ్యం ప్రియులారా. ఆ, ఆ, మరి ఆ, మొట్టమొదటిగా మరి దీని యొక్క ఈ క్రీస్తు మరి ర్యాప్చర్ గురించి ప్రియులారా మరి వాగ్దానం మనకు ఈ యొక్క 1 తెస్సలోనిక 4వ అధ్యాయము 16, 17 వచనాల్లో మనకు కనబడుతుంది. ఆయన యొక్క ఎందుకంటే ప్రభు స్వయంగా పరలోకం నుండి దిగి వస్తాడు అని చెప్పి. ఫర్ ద లార్డ్ హిమ్సెల్ఫ్ విల్ కమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్. యేసు ప్రభు వారు మరి ఆ యొక్క అపోస్తల కార్యంలో 1వ అధ్యాయంలో కూడా మనం చూసాం ఏ రీతిగా ఆరోహణమయ్యాడో. ఆ దూతలు చెప్పటం మనం చూస్తున్నాము. అదే రీతిగా ఆయన రానంటున్నాడు ఆకాశంలో నుంచి. మరి అందరూ కూడా చూస్తారు కడబోరు శబ్దము. మరి ఆ యొక్క సమయం, ఆ యొక్క ఈవెంట్స్ అవి గురించి మనము ఆశించినట్టున్నాము. ఇది ప్రియులారా మరి విశ్వాసులకు ఒక గొప్ప నిరీక్షణను ఇస్తుంది. ఇది 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 మనకు శుభప్రదమైనటువంటి నిరీక్షణ. మనం అందరం కూడా యేసు ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నాము. మరి ప్రభు నందు ఉన్నటువంటి వారు మొదటగా మరి మృతులైనటువంటి వారు ఎత్తబడటం, తర్వాత సజీవులుగా ఉన్నటువంటి మనలో ప్రభు నందు ఉన్నటువంటి వారు కూడా మరి పైకి ఎత్తబడటము మరి మనం చూడబోతున్నాం పిల్లల సమాజంలో. మరి ఈ రీతిగా మరి ఇతర బైబిల్ అధ్యాయాల్లో కూడా మనకు ఇది కనపడుతుంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 2, 3 వచనాల్లో కూడా మనం చూసినట్లయితే, నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండకు మిమ్మును తీసుకొని పోవుదును. యేసు ప్రభు వారు చెప్తున్న మాటలు ప్రియులారా. నా తండ్రి ఇంటి అనేక స్థలాలు, అనేక అనేక నివాసములు ఉంటున్నాయి. ఇన్ మై ఫాదర్స్ హౌస్ ఆర్ మెనీ మెన్షన్స్. ఇఫ్ ఇట్ వర్ నాట్ సో ఐ వుడ్ హ్యావ్ టోల్డ్ యూ, ఐ గో టు ప్రిపేర్ ఎ ప్లేస్ ఫర్ యూ. యేసు ప్రభుకు అంతా కూడా తెలుసు ప్రభులారా. హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ అస్, అండ్ హీ నోస్ అబౌట్ ద ఫ్యూచర్ ఈవెంట్స్, అండ్ హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ హెవెన్. ఆ పరలోకం గురించి, అక్కడ నుండి వచ్చినటువంటి ఆయనే, మరి ఆ పరలోకంకి వెళ్ళినటువంటి ఆయనే, మరి ఆయన ఆ పరలోక రాజ్యం గురించి అంతా కూడా తెలుసుకున్నారు.
కాబట్టి నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి. లేకపోతే నేను మీకు చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన యెడల నేనుండి స్థలంలో మీరును ఉండులాగన. ప్రియులారా, మరి దేవుని యొక్క బిడ్డలు అనబడేటువంటి వారికి వారికి నిత్య జీవం, ఆ మరి నిత్యత్వం ప్రభుత్వం ఉండేటటువంటి భాగ్యం ప్రియులారా. మరి దాని కొరకై ప్రభు వారు ఆ యొక్క పనిలో ఉంటున్నారు. నమ్మకంగా ఉన్నటువంటి వారు, నీతితో ఉన్నటువంటి వారు, మరి ఆ, ఆయన యొక్క చిత్తం చేసేటటువంటి ఆ యొక్క పరలోక రాజ్య వ్యాప్తిలో బిజీగా ఉన్నటువంటి వారందరూ కూడా ప్రియులారా, వారిని తీసుకెళ్ళేటటువంటి సమయం వస్తుంది. మరి మన యొక్క బైబిల్ ఆ రీతిగా చెప్తుంది, యేసు మన కోసం ఒక స్థలాన్ని సిద్ధం చేస్తాడు ప్రియులారా. కాబట్టి దానికోసం ఉంటున్నాడు. మరి అంతేకాకుండా మత్తయి సువార్త 24 అధ్యాయము 30-31 వచనాల్లో కూడా చూస్తే, మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును, వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలు దిక్కుల నుండి ఆయన ఏర్పరచుకుని వారిని పోగు చేతురు. ఆమేన్. దేవదూతల చేత ప్రియులారా ఎన్నుకోబడినటువంటి వారిని సేకరించటం. మరి ఎవరైతే మరి నమ్మకంగా ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా పిల్లలు, అండ్ హీ షల్ సెండ్ హిస్ ఏంజల్స్ విత్ ఎ గ్రేట్ సౌండ్ ఆఫ్ ఎ ట్రంపెట్ అండ్ దే షల్ గ్యాదర్ టుగెదర్ హిస్ ఎలెక్ట్ ఫ్రమ్ ద ఫోర్ విండ్స్ ఫ్రమ్ వన్ ఎండ్ ఆఫ్ హెవెన్ టు ది అదర్. పిల్లల మరి ఈ యొక్క ఆకాశం నలుమూల నుంచి, ఈ దిక్కు నుంచి ఆ దిక్కు వరకు కూడా అందరూ కూడా గ్లోబల్గా ప్రియులారా ఉన్నటువంటి వారిని అందరినీ కూడా తీసుకెళ్ళటానికి ఆయన మరి రానయ్యుంటున్నాడు పిల్లల. దేవుని విమోచన ప్రణాళికలో ఇన్ హిస్ రిడెంప్టివ్ ప్లాన్ పిల్లల, మరి ఈ యొక్క ర్యాప్చర్ అనేటటువంటిది అది చాలా కీలకమైనటువంటిది. మరి తన ప్రజలతో సన్నిహిత సంబంధం కోసం ఆ దేవుని కోరికను దేవుడు ప్రభు తెలియజేస్తున్నాడు, బైబిల్ తెలియజేస్తుంది పిల్లారా. కాబట్టి ఈ యొక్క ర్యాప్చర్ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇది తప్పకుండా జరగబోతుంది. మరి రెండవదిగా క్రైస్తవ జీవితంలో ఇది మరి చాలా ప్రాముఖ్యమైనది. ప్రభుని ఎరిగినటువంటి నీవు నేను మనందరికీ కూడా పిల్లారా దిస్ ఈ యొక్క హోప్ అండ్ కంఫర్ట్ పిల్లారా, మరి క్రైస్తవ జీవితంలో ఈ యొక్క ర్యాప్చర్ అనేటటువంటి అంశం లేకపోతే ఈ సిద్ధాంతం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇది ఒక నిరీక్షణ, ఒక ఆదరణ విశ్వాసులకు ఇస్తుంది పిల్లల. దుఃఖిస్తున్నటువంటి విశ్వాసులు ఒకవేళ ఇంకా బాధలో ఉన్నట్లయితే మరి వారికి ఒక కంఫర్ట్ అనేటటువంటిది మరి దేవుడు ఇస్తున్నాడు. ఎందుకంటే ఆయనే వస్తున్నాడు, ఆయనతో ఉండేటటువంటి భాగ్యం, ఆ దుఃఖము ఉండదు అని చెప్పి మనం తెలుసుకుంటాం ప్రియులారా. ఎక్కడ యేసు ప్రభు ఉంటాడు అక్కడ ప్రియులారా దుఃఖము, విచారము, బాధ, కన్నీరు అనేటటువంటి ఉండవు. కానీ ప్రియులారా మరి ప్రభువుతోటి ఉన్నటువంటి ఆ యొక్క స్థుతిస్తాం అన్ని సమయాల్లో, అన్ని వేళల్లో, ఎల్లప్పుడూ కూడా ప్రభునందు స్థుతించేటటువంటి భాగ్యం. మరి ఆ రీతిగా ప్రియులారా దుఃఖిస్తున్న విశ్వాసులకు ఆదరణ లేకపోతే ఓదార్పు ఉంటుంది. మరి ఈ యొక్క ర్యాప్చర్స్, ఈ యొక్క మూల పాఠాన్ని, సిద్ధాంతాన్ని మనం తెలుసు, అది అర్థం చేసుకొని అవగాహన చేసుకొని మరి ఉన్నప్పుడు పిల్లరా మనం కూడా ఎంతో మరి ఆ యొక్క శుభ నిరీక్షణతో విల్ బి బిజీ ఫర్ గాడ్. ఈ యొక్క శుభ సందేశాన్ని ఇతరులకు చెబుతూ మనం ఉంటాం ప్రియులారా. మరి పరిశుద్ధత మరి సంసిద్ధత కొరకు ప్రేరణ. మరి మనం కూడా ప్రియులారా మరి లేఖనంలో మరి పొందుపరిచినటువంటి రీతిగా మనం కూడా పరిశుద్ధంగా ఉంటాము. మరి సిద్ధపడతాం ప్రియులారా. ఆ బుద్ధిగల కన్యకలు ఏ రీతిగా ప్రియులారా సిద్ధపడి ఉంటున్నారో ఆ పెండ్లి కుమారుడు రాక కొరకు వచ్చినప్పుడు సిద్ధపడినటువంటి వాళ్ళు వెళ్ళగలిగి ఉంటున్నారు పిల్లారా. కాబట్టి మనం సిద్ధం కలిగి వీ నీడ్ టు బి ప్రిపేర్డ్ టు ఆర్ గెట్ రెడీ ఆర్ ఆల్వేస్ అవైలబుల్. అండ్ ఏ సమయంలో దొంగ వాళ్ళే వస్తారని చెప్పి చెప్తున్నారు. కాబట్టి వీ డు నాట్ నో ఈ యొక్క మరి ర్యాప్చర్, ఈ యొక్క మరి ఆ కార్యము ప్రేరణ త్వరలో జరగబోతుంది. కాబట్టి మరి సంఘాలన్నీ కూడా మరి దీని యొక్క అంశం గురించి చెప్పవలసినటువంటి వారమై ఉంటున్నాము. ఇంకా నిద్రమత్తులమై లేకపోతే లుక్వామ్ కండిషన్లో ఉంటే, ఇంకా లేకపోతే సోమరితనంతో ఉన్నట్లయితే, ఇంకా ఈ యొక్క పరలోక రాజ్య ఆకాంక్ష లేకపోతే ఆ యొక్క దృష్టి, ఆ యొక్క మరి భారము అటువంటివి లేకుండా ఉన్నట్లయితే దిస్ ఇస్ ద టైం.
ఈ సమయంలో మనం ప్రిల్లారా వేగిరపడి ప్రిల్లారా మరి మనల్ని మనం చక్కదిద్దుకుంటూ మరి ఆ దివిటీలలో నా నూనెను సేవ్ చేసుకుంటూ ఆ పరిశుద్ధాత్మని యొక్క సహాయం నింపుదల మరి we need to be led by the Holy Spirit. We need to be guided by the Holy Spirit, filled with the Holy Spirit. మరి దేవుని కొరకు గొప్ప కార్యములు చేయవాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. మరి అంతేకాకుండా ప్రియులారా వ్యక్తిగత విశ్వాసం మరియు చర్య, పర్సనల్ ఫైత్ అండ్ యాక్షన్ ఈజ్ నెససరీ పిల్లరా. మరి ఈ యొక్క ఎత్తబడేటటువంటి సంఘంలో ఉండాలి అంటే ఈ ర్యాప్చర్ అనేటువంటి ఈ యొక్క అనుభవం కావాలి అంటే క్రీస్తుపై కీలకమైనటువంటి విశ్వాసం ప్రియులారా ఆయన ఎరిగినటువంటి వారే యేసు ప్రభు వారు అంటే ఇఫ్ యూ అబైడ్ ఇన్ మీ అండ్ ఐ ఇన్ యూ యూ బేర్ మచ్ ఫ్రూట్. మరి ఆయన మరి నిజమైనటువంటి స్నేహితుడిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాడు. మరి మనము ఆయన యొక్క సంబంధులుగా ప్రియులారా క్రీస్తుతో గలవారు క్రీస్తు లేనటువంటి వారు. కాబట్టి క్రీస్తులో లేనటువంటి వారు కాబట్టి ఉన్నటువంటి వారంగా ఉన్నటువంటి అవసరత ఎంతైనా ఉంటున్నది పిల్లారా. కాబట్టి వ్యక్తిగత విశ్వాసం నమ్మకత్వము యేసును ప్రభువుగా ఒకవేళ ఇంకా రక్షకుడిగా అంగీకరించుకున్నట్లయితే దిస్ ఇస్ ద రైట్ టైం. ఆయన అంగీకరించండి, ప్రభుగా అంగీకరించండి, నమ్మి బాప్తీసము పొందటం అవసరం. ఎక్స్టర్నల్గా బహిరంగంగా ప్రభువును తెలుసుకోవటం మరి ప్రభువును మరి చాటి చెప్పటం పిల్లారా నేను మరి ఇట్లా ప్రభుని తెలుసుకున్నానని చెప్పి పిల్లల సాక్ష్యం ఇవ్వటం అనేటటువంటిది. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మరి యేసుతో సంబంధం మరి రోజువారీ ఆ యొక్క ఎంపికలు మరి ప్రవర్తనలు కూడా అది ఎంతగానో ప్రభావితం చేస్తుంది పిల్లలు. How a relationship with Jesus impacts a daily choices and behaviors. మరి ఆ యేసుతో ఉన్నటువంటి సంబంధం ప్రిలారా అది మరి రోజువారీ మన యొక్క నిర్ణయాలలో అన్నిట్లో కూడా ప్రిలారా మనం ఏది చేసినను తినను తాగినను అది ప్రభు యొక్క మయం కోసం చేస్తాము. క్రీస్తు యొక్క మాదిరిలో మనం ముందుకు వెళ్తాం. విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించేవాడైనటువంటి యేసు వైపు చూచు మనము ఉందనబడినటువంటి పందెపు రంగుల్లో మనం ఓపికతో పరిగెత్తుతూ ఉంటాం ప్రియులారా. మరి కాబట్టి మరి సమాజం మరియు జవాబుదారీతనం ప్రియులారా కమ్యూనిటీ అండ్ అకౌంటబిలిటీ మరి క్రీస్తు తిరిగి రావటానికి ప్రియులారా సంఘాలు సిద్ధమవుతున్నప్పుడు మరి సహవాసం కూడా ఆ సహవాసం యొక్క ప్రాముఖ్యత ఉంటున్నది. ఇంపార్టెన్స్ ఆఫ్ ఫెలోషిప్ యాజ్ కాంగ్రిగేషన్స్ ప్రిపేర్ ఫర్ క్రైస్ట్ రిటర్న్. కాబట్టి ప్రియులారా లోకల్గా ఉన్నటువంటి ఆ సంఘాలు ప్రియులారా ఆ యొక్క యూనివర్సల్ బాడీలో వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫెలోషిప్స్. మరి ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామని చేరుతారు అక్కడ నేను ఉంటాను అంటున్నాడు. కొన్ని మరి క్లోజ్డ్ కంట్రీస్లో ఎన్నో హౌస్ చర్చెస్ అనేటటువంటి ఉంటున్నాయి పిల్లారా. నేను ఆ సూజో అనేటువంటి ప్రదేశంలో కొంతకాలం ఉన్నాను చైనాలో. అక్కడ మరి ఆ సిటీలో లేకపోతే ఆ పట్టణంలోనే ఆ ప్రాంతంలోనే దాదాపు 200 హౌస్ చర్చెస్ అందరూ కూడా కొన్ని ఆ ఏరియాలో ఉన్నటువంటి వారు కలిసి మరి ఈ యొక్క ఆ, ఆ, మరి బైబిల్ స్టడీకి మరి ఆరాధనకు కూడుకోవటం సహవాసం చేయటం దేవుని యొక్క సన్నిధిలో గడపటం అనేటువంటిది చేస్తూ ఉంటున్నారు. కాబట్టి మన సంఘంలో అన్నీ కూడా అటువంటి సంఘాలు అయితే రెండు హౌస్ చర్చెస్ ఆర్ మెయిన్ ల్యాండ్ చర్చెస్ ఆర్ ఫెలోషిప్స్ ఇండిపెండెంట్ అసెంబ్లీస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి అందరూ కూడా మరి క్రీస్తు అందరికీ ప్రభు అంటున్నాడు. యూ మైట్ హ్యావ్ డాక్టరినల్ డివియన్స్ డిఫరెన్సెస్ మరి ఈ రీతిగా ఉండి ఉండవచ్చు కానీ బట్ వీఆర్ ఆల్ వన్ ఇన్ క్రైస్ట్. కాబట్టి అందరం కలిసి ప్రియులారా మరి ఈ యొక్క శుభప్రదమైన నిరీక్షణతో మరి ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రభు ఆశిస్తున్నాడు. మరి దీని కొరకు మరి స్మాల్ గ్రూప్స్ ఫోకస్డ్ ఆన్ అకౌంటబిలిటీ అండ్ డిసైపుల్షిప్. కాబట్టి చిన్న గ్రూపులుగా ఉన్నటువంటి వారు మరి వాళ్ళందరూ కూడా పిల్లల శిష్యత్వం గురించి ఇంకా ఆత్మీయంగా మెచ్యూరిటీ గురించి మనం చెప్పవలసినటువంటి వారం అంటున్నాము. కాబట్టి ముగింపుగా పిల్లల మరి ఈ యొక్క ర్యాప్చర్ అనేటటువంటిది ఇట్స్ ద కార్నర్ స్టోన్ ఆఫ్ హోప్ అండ్ అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. కాబట్టి ఈ యొక్క మరి నిరీక్షణ మరియు రక్షణ యొక్క హామీ యొక్క మూల స్తంభంగా ఈ యొక్క ర్యాప్చర్ను మనం చెప్పవచ్చు పిల్లల. ఇట్స్ రియలీ కార్నర్ స్టోన్. కాబట్టి చురుకైనటువంటి విశ్వాసము మరి సమాజ మద్దతు కోసం మనం మరి ఎంతైనా సరే ప్రోత్సహించవలసినటువంటి వారం వింటున్నాం. ఇతరులను కూడా ప్రోత్సహించాలా. మరి ఆ వెలుగులో జీవించటం పిల్లల లివింగ్ ఇన్ లైట్ ఆఫ్ ద ర్యాప్చర్. కాబట్టి అటువంటి పిల్లల ఏ సమయంలో మరి అది జరుగుతుందో తెలియదు. కాబట్టి
మరి ఇదే ప్రభు దినం అని చెప్పి మరి ఆయన్ని ఎదుర్కోవటానికి పిల్లలు వీ నీడ్ టు బి ఆల్ రెడీ. ఒకవేళ ఇంకా పాపంలో ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో వేడుకోవటం, శరణు వేడుకోవటం, క్షమాపణ వేడుకోవటం, మరి ఆ యొక్క పాపం నుంచి విడుదల పొందటం. కాబట్టి పిల్లలు అప్పుడు మన యొక్క జీవితాల్లో పరిశుద్ధాత్మ పని చేస్తూ ఉంటుంది, క్రియ చేస్తూ ఉంటుంది. మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనకు ఉంటుంది పిల్లలారా. కాబట్టి ఈ యొక్క నిరీక్షణతో కూడినటువంటి సందేశాన్ని చేరుకోవటానికి, మరి పంచుకోవటానికి ప్రియ దేవుడు మనందరికి కూడా సహాయం చేయను గాక. మరి చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, గొప్ప నాయన తండ్రి, మీరు యొక్క మరి తండ్రి జన్మం చూసి ఉంటున్నాము ప్రభు, జీవితం ఏ రీతిగా గడిపి ఉంటున్నారో 33.5 సంవత్సరంలో, మరి తర్వాత మరణించి ఉంటున్నారు, పునరుద్ధరణ ఉంటున్నారు. మరి ప్రభు గొప్ప దేవా తండ్రి, ఓ తండ్రి, మరి ప్రభు మీరు చెప్పి ఉంటున్నారు ఇప్పుడు మీ యొక్క సంఘం అంతా కూడా తండ్రి మీ యొక్క రెండో రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి. మీరు మధ్య ఆకాశంలోనికి వస్తారు. మరి ముందు మధులు అయినటువంటి వారు లేపబడతారు, తర్వాత సజీవులుగా ఉన్నటువంటి వారు కూడా తండ్రి మరి పైకెత్తబడటం అనేటటువంటిది ఈ కార్యం జరగబోతుంది నాయన తండ్రి. ఓ గొప్ప దేవా తండ్రి, మేము వేగిర పడుతూ తండ్రి సిద్ధపడుతూ ప్రభు మరి ఈ యొక్క శుభవార్తను, ఈ యొక్క తండ్రి వార్తను తండ్రి అనేకులకు చెప్తూ సిద్ధపడం చేస్తూ మరి ప్రభు మీ యొక్క రాజ్య వ్యాప్తిలో ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని తండ్రి. ఓ గొప్ప దేవా తండ్రి, ఈ యొక్క ప్రభు మరి తండ్రి 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 ఆ యొక్క పైకి ఎత్తబడేటటువంటి గుంపులో ప్రభు మేము అందరం కూడా ఉండటానికి సహాయం చేయండి. వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి యేసు నామములో ప్రభు. వారి యొక్క ప్రతి ఒక్క అవసరం తీర్చండి. కుటుంబాల్లో సమాధానం, సంతోషం, సమృద్ధి తండ్రి 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 అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభు. గొప్ప నాయన ఎంతమంది అస్వస్థ గురైంటున్నారు యేసు నామములో ప్రభు. తండ్రి 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 వారిని స్వస్థపరచండి ప్రభు. గొప్ప నాయన తండ్రి ధైర్యం ఇవ్వండి, బలమును, శక్తిని, జ్ఞానము, వివేచన, తెలివిని తండ్రి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభు. ఎంతమంది వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు వారికి కూడా సాటి అయినటువంటి సహకారాలను తండ్రి మరి తండ్రి సహాయకులను ప్రభు గొప్ప నాయన మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభు. ఈ దినదేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు నామమును వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునాను మీకు అందరికి కూడా వందనాలండి. ఈ వాక్యం ద్వారా మీరు మేలు పొందినట్లయితే ఈ యొక్క మరి లింక్ను ఇతరులతో కూడా చేర్చుకొని ఆ, 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 ఇతరులను కూడా మరి యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యొక్క ఆ, 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 మరి యూట్యూబ్ ఛానల్లో మరి సబ్స్క్రైబర్స్గా చేయాల్సిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.